హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. దిస్ ఇస్ రాహుల్. సో మీకు ఈరోజు నేను చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. అది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. యాక్చువల్గా ఈరోజు మా ప్రెసిడెంట్ గారు జేసీబీ కొన్నారన్నమాట. సో లంచ్ బయటకు వెళ్దామని హోటల్కి వచ్చాను. అయితే హోటల్కి వెళ్తున్నప్పుడు ఆయన అడిగారు, సార్ ఈరోజు సాటర్డే కదా, నాన్ వెజ్ తింటామా ఏంటి అని అడిగారు. సో ఇప్పుడు నేను నాన్ వెజ్ తింటున్నావా లేదా అని పక్కన పెట్టేస్తే, నేను ఆయన చెప్పి రిప్లై ఏంటంటే, సార్ ఓన్లీ 2 types ఆఫ్ మనుషులే ఉంటారు. ఒకటి వెజిటేరియన్, అనదర్ వన్ నాన్ వెజిటేరియన్. అంతే తప్ప ఈ నాన్ వెజిటేరియన్ అన్న తర్వాత మళ్ళీ శనివారం, సోమవారం, ఆదివారం, మంగళవారం ఏది ఉండదండి. ఎందుకంటారా, నేను ఆయనకి వివరించి చెప్పాను. సోమవారం ఈ సృష్టికి ఈ మూల కారణమైన శివుడు, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం అయ్యప్ప స్వామి, లక్షవారం స్వయాన మనందరం ఇలా ఉన్న కారణమైన లక్ష్మీదేవి, శుక్రవారం రాజరాజేశ్వరీదేవి అమ్మవారు, శనివారం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి, ఆదివారం ఈ సృష్టి అంతటికి అసలు ఇలా ఉన్నది అని అంటే మనందరం ఇలాగా ఉన్నాము అంటే కారణం మన సూర్య భగవాన్. సో ఇందులో ఏ దేవుడు ఎక్కువ, ఏ దేవుడు తక్కువ అనేది మీరు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? సో నా దృష్టిలో అనేది యు ఆర్ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్, అంతే తప్ప నాన్ వెజిటేరియన్ అన్న తర్వాత ఈ రోజు ఆ రోజు తిను అని అనుకోవడం ఏముంది. మనకి ఇష్టం ఉంటే తింటాం, లేకపోతే తెలియదు అలా అనండి. కాకపోతే వారాన్ని బట్టి తిన్నో అని అన్నాం అనేది నేను యాక్సెప్ట్ చేయను. ఇది నా అభిప్రాయం నేను ఎవరి మీద రుద్దట్లేదు. సో నా అభిప్రాయం రైటా తప్ప అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటారా, ఈ ఆదివారం కన్సిస్టెన్స్ పెట్టుకోవడం కూడా మన మైండ్కి మనం ఒక విధంగా మన మైండ్కి మన మనసుకి ఒక సిగ్నలింగ్ ఇవ్వడమే తప్ప ఆపుకోవడానికి ఇది దేవుళ్ళ పేరు చెప్పు, వారాల పేరు చెప్పు మానిన ఎందుకు. నేను ఏదో స్పెన్ను అలా పెట్టుకోండి సార్. ఏదైనా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అనేది, నా వ్యక్తిగత అభిప్రాయం. సో మీరు ఏమంటారో దీని మీద ప్లీజ్ కామెంట్ చేయండి నా వీడియో మీద. థ్యాంక్ యూ సో మచ్.